నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్లో ప్రైవేట్ పాఠశాలను నియంత్రించే ముసాయిదా చట్టాన్ని షారెక్ పబ్లిక్ కన్సల్టేషన్ వేదికపై ప్రచురించినట్లు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 10 రోజులలోపు అభిప్రాయాలు, సూచనలు సమర్పించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. ఖతార్లో ప్రైవేట్ విద్య కోసం భవిష్యత్ నియంత్రణ ఫ్రేమ్వర్క్పై విద్యావేత్తలు, తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు మరియు ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ముసాయిదా చట్టంలోని ఒక కీలక నిబంధన ప్రకారం ప్రైవేట్ పాఠశాల లైసెన్సుల కాలపరిమితిని సంబంధిత లైసెన్సింగ్ అథారిటీ నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయిస్తుంది. దీని చెల్లుబాటు 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ముసాయిదా చట్టం విద్యా నాణ్యత ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమం మరియు ప్రైవేట్ పాఠశాలల స్థాపన, లైసెన్సింగ్ మరియు నిర్వహణను నియంత్రించే ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ నిర్దేశిస్తుంది. ప్రతిపాదిత చట్టంలోని కీలక నిబంధనలలో ప్రైవేట్ పాఠశాలలు తమ కార్యకలాపాలను ప్రారంభించే ముందు మంత్రిత్వ శాఖలోని సమర్థ అధికారి నుండి ముందస్తు లైసెన్సింగ్ అనుమతిని పొందాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. అన్ని ట్యూషన్ ఫీజులు మరియు ఏవైనా అదనపు ఛార్జీలు తప్పనిసరిగా మంత్రిత్వ శాఖ నుండి ముందస్తు ఆమోదం పొందాలని ఇది నిర్దేశిస్తుంది. అలాగే విద్యార్థులు లేదా తల్లిదండ్రులపై ఎలాంటి ఆమోదం లేని ఫీజులను విధించడాన్ని పాఠశాలను నిషేధిస్తుంది. ఈ ముసాయిదా చట్టం ఖతార్ విద్యా విధానాలు మరియు సామాజిక విలువలతో కూడిన ప్రణాళికను అందిస్తుంది. పాఠ్య ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు మరియు విద్యా మెటీరియల్ మతపరమైన విలువలు, ఆచారాలు మరియు సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని నిర్దేశిస్తుంది. అదే సమయంలో ఈ సూత్రాలకు విరుద్ధంగా భావించే ఏ పాఠ్య ప్రణాళికనైనా నిలిపివేయడానికి లేదా సవరించడానికి మంత్రిత్వ శాఖకు అధికారం కల్పిస్తుంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వైకల్యాలు మరియు అభ్యసన లోపాలు ఉన్న విద్యార్థులకు మద్దతుతో సహా సురక్షితమైన అభ్యసన వాతావరణాన్ని అందించాలి. ఇందులో సిబ్బంది అర్హతలు, విద్యార్థుల ప్రవేశాలు, క్రమశిక్షణ విధానాలు మరియు ఆర్థిక పారదర్శకతకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. లైసెన్స్ లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపడం వల్ల 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 1 లక్ష వరకు జరిమానా లేదా ఈ రెండింటిలో ఒకటి విధించబడుచని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రి డాక్టర్ ఆమ్నా బింట్ అబ్దుల్లా అల్ దహాక్ తెలిపారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల అంతర్జాతీయ వాణిజ్యంపై జరిగిన ఒప్పందానికి కట్టుబడి వన్యప్రాణుల అక్రమ రవాణాపై దేశం జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందన్నారు. వన్యప్రాణులు అంతరించిపోతున్న జీవజాతుల అక్రమ వ్యాపారంలో పాలుపంచుకునే వారికి యూఏఈలో స్థానం లేదని హెచ్చరించారు. దివంగత షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వారసత్వాన్ని యూఏఈ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అరేబియన్ వరిస్ సంతానోత్పత్తి మరియు యూఏఈ జిల్లాల్లో ప్రపంచంలోని 2వ అతిపెద్ద డుగాంగ్ జనాభాకు ఆశ్రయం కల్పించడంలో ఫాల్కన్లు, ఇతర వేటాడే పక్షులపై అంతర్జాతీయ చర్యలకు నాయకత్వం వహించడంలో దేశం ముందుంటుందని పేర్కొన్నారు. 2030 నాటికి 100 మిలియన్ల మరాడవులు ఇండోనేషియా భాగస్వామ్యంతో యూఏఈ ప్రారంభించిన మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ 47 సభ్య దేశాలకు విస్తరించిందని తెలిపారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా 100 మిలియన్ల మరాడవులను నాటడానికి యూఏఈ కట్టుబడిందన్నారు. ఇది పగడపు దిబ్బలను పునరుద్ధరించడం, పునరావాసం కల్పించడం మరియు చేపల నిల్వలను రక్షించడం వంటి ప్రధాన ప్రాజెక్టులతో కూడిన విస్తృత సముద్ర ఎజెండాలో ఒక భాగంగా ఉందన్నారు. యూఏఈ పర్యావరణ దౌత్యంలో జీవ వైవిధ్యాన్ని అంతర్భాగం చేసే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఫాల్కన్లు మరియు ఇతర వేటాడే పక్షుల వ్యాపారాన్ని నియంత్రించడం, అక్రమ రవాణా నుండి కాపాడడం వంటి మార్గదర్శకమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ఒక సుస్థిరమైన గ్రహాన్ని మరియు సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి నేడు ప్రకృతిని రక్షించడం మరియు జీవజాతులను కాపాడడం అత్యవసరమనే దృఢ విశ్వాసంతో యూఏఈ తన జాతీయ వ్యవస్థలను బలోపేతం చేస్తూ అంతర్జాతీయ సంస్థలతో సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ ఆమ్నా బింట్ అబ్దుల్లా అల్ దహక్ స్పష్టం చేశారు. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లెబనాన్కు చెందిన హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం కాసిం చేసిన బాధ్యతారాహిత్యమైన ప్రకటనలను గల్ఫ్ సహకార మండలి సెక్రటరీ జనరల్ జాసిం అల్బుదైవి తీవ్రంగా ఖండించారు. తమ దేశానికి వ్యతిరేకంగా నేరాలు చేసి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్తో కలిసి గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రుజువైన వ్యక్తులపై బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కాసిం ప్రకటన జారీ చేయడం తప్పుపట్టారు. సదరు వ్యక్తులు బహ్రెయిన్ వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలు చేపట్టారని, దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి కుట్ర పడినట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు. 2016లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం హిజ్బుల్లాతో పాటు ఆ సంస్థ నాయకులు, అనుబంధ సంస్థలను జీసీసీ సభ్యదేశాలు ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాయని అల్బుడైవి ధృవీకరించారు. లెబనీస్ రిపబ్లిక్ మరియు దాని ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అన్ని పద్ధతులను జీసీసీ నిస్సందేహంగా తిరస్కరిస్తుందని అల్బుడైవి చెప్పారు. లెబనాన్ చట్టబద్ధమైన సంస్థలను బలహీనపరిచే ఏ ప్రయత్నాలైనా ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ నాయకత్వంలో లెబనాన్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలకు, అలాగే ప్రధానమంత్రి నవాఫ్ సలాం నాయకత్వంలో లెబనీస్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన సంస్కరణ కార్యక్రమాలకు జీసీసీ మద్దతు ఇస్తుందన్నారు.
కుటుంబ కలహాల కారణంగా తన తల్లి ఇంటికి ఉద్దేశపూర్వకంగా నిప్పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి కేసు విచారణను ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ప్రారంభించింది. ఇంటికి ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టి ప్రాణాలకు ఆస్తికి ప్రమాదం కలిగించినట్లు ప్రాసిక్యూటర్లు 40 ఏళ్ల వయసున్న నిందితుడిపై అభియోగాలు మోపారు. దర్యాప్తు అధికారులు చెప్పిన కథనం ప్రకారం ఏప్రిల్ 9న ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులకు సమాచారం ఉంది. ఆ తర్వాత కింది అంతస్తులోని లివింగ్ రూమ్లో చెలరేగిన మంటలు ఉద్దేశపూర్వకంగానే పెట్టబడ్డాయని సివిల్ డిఫెన్స్ బృందాలు విచారణలో నిర్ధారించాయి. నిందితుడి 79 ఏళ్ల తల్లి ప్రాసిక్యూటర్లతో మాట్లాడుతూ గొడవలకు దూరంగా ఉండమని తిక్కుమని తన సలహా ఇవ్వడంతో తన కొడుకు కోపానికి గురయ్యాడని చెప్పింది. అతను గతంలో ఇంటిని తగలబెడతానని బెదిరించడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. ఆమె పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఇంటికి నిప్పంటుకున్నట్లు సమాచారం అందింది. ఆ తర్వాత సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. లివింగ్ రూమ్ లోపల అగ్ని ప్రమాదం వల్ల సుమారు 500 బహ్రెయిన్ దినార్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. నిందితుడు మాదక ద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్నాడని మరియు ఇటీవలి సంవత్సరాల్లో అస్థిరమైన ప్రవర్తనను కనబర్చాడని తల్లి దర్యాప్తు అధికారులకు చెప్పింది. కువైట్ జాతీయ ఆహార భద్రతా వ్యవస్థ బలోపేతం సబ్సిడీలను పునర్వ్యవస్థీకరించడం లక్ష్యంగా ఒక సమగ్ర సంస్కరణల ప్యాకేజీని డెవలప్మెంట్ మరియు సస్టైనబిలిటీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రీమ్ అల్ పులైజ్ ప్రకటించారు. వ్యవసాయ ఫ్లాట్ల విభాగం, పశువుల మేత పంపిణీ కేంద్రం, వ్యవసాయ వ్యవహారాలు మరియు మత్స్య వనరుల ప్రజా ప్రాధికార సంస్థ ప్రధాన పరిపాలనా భవనాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించిన అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని రకాల భూకమతాల కోసం కొత్త దరఖాస్తులను నిలిపివేస్తున్నట్లు, అలాగే అథారిటీ వద్ద గతంలో నమోదైన దరఖాస్తులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భూ యజమానులు మరియు ఫ్లాట్ల యజమానులు వర్తించే చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉల్లంఘనలు మరియు ఏకపక్ష పద్ధతులను సహించబోమని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పశువుల పెంపకందారుల రికార్డులను ధృవీకరించడానికి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు, ఏమైనా అవకతవకలు జరిగినట్లు తేలితే వాటిని సంబంధిత అధికారులకు నివేదించనున్నట్లు అల్ పులైజ్ తెలిపారు. లబ్ధిదారుల కోసం కనీస అర్హత పరిమితులను 50 గొర్రెలు మరియు మేకలు, 15 ఒంటెలు మరియు పశువులుగా నిర్ధారించినట్టు తెలిపారు. కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిన కమతాలకు చెల్లింపులను కూడా నిలిపివేస్తామని అన్నారు. పరిపాలనా సంస్కరణ మరియు ప్రజానిధుల పరిరక్షణపై అథారిటీలోని ఆర్థిక మరియు పరిపాలనా అవకతవకలను పరిశీలించడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు అల్ పులైజ్ వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతకు మద్దతు ఇవ్వడంలో అథారిటీ పాత్రను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన విస్తృత సంస్కరణల ప్రణాళికలో ఇది తొలి అడుగని అల్ పులైజ్ అన్నారు. ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో శిక్షపడిన పలువురు జైలు ఖైదీలకు ఒమన్ సుప్రీం కమాండర్ హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఒమన్ పౌరులు మరియు విదేశీయులతో సహా 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈ క్షమాభిక్ష హిజ్ మెజెస్టీ మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని, ఈద్ అల్ అదా వేడుకల సమయంలో ఖైదీల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని క్షమాభిక్ష ప్రసాదించినట్లు పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.